యా ఇడేమైంది తిరిగి బీఆర్ఎస్లోకి గద్వాల ఎమ్మెల్యే క్వశ్చన్ మార్క్ పెట్టిరు. మరి ఇక్కడనేమో క్వశ్చన్ మార్క్ పెట్టినారు. ఇగో నిన్న కేటీఆర్తో సమావేశమైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. చిత్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ కె సంజయ్, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి. కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ. రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కౌశిక్ రెడ్డి తదితరులు ఆయన్ని సాదరంగా లోనికి ఆహ్వానించారు. కేటీఆర్తో పలు అంశాలపైన చర్చించారు. త్వరలోనే కేసీఆర్ను కలుస్తానని కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ గద్వాలలో ఒక బీసీ ఎమ్మెల్యేగా ఆమెను తీసుకున్నారు. ఎవరిని? సరితని. ఆమె ఆల్రెడీ కంటెస్ట్ చేసి ఓడిపోయింది. ఆమె ఆల్రెడీ ఉండంగా ఆమె కూడా ఏదో బొటాబొటి ఇదితోనే ఆమె ఓడిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ గెలవాలామె. అక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. ఆల్రెడీ ఉన్నది. ఆ ఉండంగా ఒకవేళ నాయకుడు లేకపోతే ఆడ గ్యాప్ ఉంటే తీసుకుని ఒక అందం ఉన్నది. అయినా ఎట్లా తీసుకుంటారు? గెలిచింది ఒక పార్టీలో మీరు ఎట్లా తీసుకుంటారు? మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇవి ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయినా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినా, బీజేపీకి పోయినా, బీజేపీ నుంచి బయటకు వచ్చినా, ఎవరైనా కావచ్చు, పార్టీ మారిన ప్రతి ఒక్కడు బురదలో బొరలాడే పందితో సమానం. పంది అన్నా కూడా తక్కువే. ఇంకా మీరు ఏమన్నా అనుకోండి, ఎవడైనా కావచ్చు వాడు. ఎందుకంటే వీళ్ళకి ఒక ఇది ఉండదు. వాడు జనము ఒక పార్టీకి, ఈ పార్టీ తరపున నువ్వు అపోజిషన్ అంటే అపోజిషన్లో ఉండు, కొట్లాడు అని జనం తీర్పిచ్చి నిన్ను గెలిపిస్తే, నువ్వు పార్టీ మారి నువ్వు మొత్తం అవమానపరిచినట్టుగా జనం తీర్పుని మళ్ళీ పందులు కాకపోతే ఏంది? పందులు మామూలు పందులు కాదు, బురదలో బొరలాడే పందులు ఇవన్నీ. మేము ఆనాడే చెప్పినాం, ఎందుకు మీకు అంత అవసరం ఉంది? 64 మంది గెలిచిన తర్వాత ఒక సిపిఐ ఎమ్మెల్యే 65 మంది ఉన్నారు, అయినా కూడా మమ్మల్ని కూలుస్తున్నారు. ఎవరెందుకు కూలుస్తారు? ఒకవేళ కూల్చిరి అనుకుందాం, ప్రజలేం అంత ఈజీగా రిసీవ్ చేసుకుంటారా అంశాన్ని? కూల్చడానికి అవకాశాలు ఏమున్నాయి? మీరు అందుకే ఈ పాలిటిక్స్ మీద కాదు, పాలన మీద ఫోకస్ పెట్టండి, ప్రజల మద్దతు మీకు ఆటోమేటిక్గా లభిస్తుంది అని. గతంలో కేసీఆర్ ఎట్లాగైతే మీ ఎమ్మెల్యేలని 12 మందిని తీసుకున్నాడో, ఎల్పీని విలీనం చేసుకున్నాడో, మీరు కూడా అదే ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు ఏమవుతున్నది? బూమరాంగ్ అవుతున్నది. కేసీఆర్కి ఏమో 12 మందే, కాకపోతే కేసీఆర్ దగ్గర పైసలు ఉన్నాయి, కోట్ల రూపాయలు పెట్టి అందరిని లాగేసిండు. మీరు చేయలేకపోతున్నారు ఆ పని. మీకు 26 మంది రావాలి. 38 మందిలో 26 మంది మీ పార్టీలో చేరితేనే ఎల్పీ విలీనం అయింది, లేకపోతే ఎలక్షన్స్ వస్తాయి. మేము మొన్ననే చెప్పినాం, లాస్ట్ 1 వీక్ బ్యాక్ నేను చాలా క్లియర్గా చెప్పిన, బై ఎలక్షన్స్ రాబోతున్నాయని, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశమే ఉంది అని. ఇప్పుడు 38 మందిలో 26 మంది రావాలి. 26 మంది రావడానికి అవకాశం ఏముంది? ఉన్న ఎమ్మెల్యేలే ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఆలోచించడానికి కారణం ఏంటి? ఇక్కడ ఏమి కాంగ్రెస్ నచ్చకనో, లేకపోతే బీఆర్ఎస్ మీద మళ్ళీ ప్రేమ బుట్టో, లేకపోతే ఆపరేషన్ ఆకర్ష్, ఇవన్నీ ఏం కావు కథలు. లోకల్గా ఉన్న ఎవరైతే కాంగ్రెస్ క్యాడర్ కానీ మిగతా నాయకులను వాళ్ళు సహకరించకపోవడమే. ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇంకోరు కానీ అంతసేపు అదే కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టి, లోపలేసి, తన్నిచ్చి, వాళ్ళని బుల్డోజ్ చేసి ఈ పనులు చేసిన వాళ్ళు కదా ఈ బ్యాచ్ అంతా. మరి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దాన్ని? వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, వీళ్ళకి సహకరిస్తలేరు. సో ఇప్పుడు ఆ 38 మందిలో 26 మంది కాంగ్రెస్లోకి వెళ్ళడం అన్నది అసాధ్యమైన పని, ఇంపాసిబుల్. అది సాధ్యమే కాదు, అవ్వదు. అది అవ్వకుంటే ఏమవుతుంది? అనర్హత వేట్ వేయాలి. మరి స్పీకర్ పరిధిలోని అంశం ఇది. ఇప్పటికీ 10 మంది వచ్చారు, 10లో ఒకటి పోయింది అంటున్నారు. పోయిందో పోలేదో, ఇది పోయిందనేమో ఒకరు రాసిరు, పోలేదని ఒకరు రాసిరు. ఆయన అయితే లోపలికి పోయిండు. ఆయన లోపలికి పోయిండంటేనే ఏదో సంథింగ్ జరుగుతున్నదని అయితే భావించాల్సి ఉంటుంది. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో స్పీకర్ పరిధిలో అంశం ఇది, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ దానం నాగేందర్ పిటిషన్ ఇచ్చి 3 నుంచి 4 నెలలు అయిపోయింది. సుప్రీంకోర్టు 3 మెన్ బెంచ్ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు 3 మెన్ బెంచ్ 90 రోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. స్పీకర్ పరిధిలోని అంశం అయినప్పటికీ 90 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలంది. ఇప్పుడు అది 5 మెన్ బెంచ్ దగ్గర మళ్ళీ అది వెళ్ళినట్టుంది. మరి అక్కడ ఏమైనా జడ్జిమెంట్ రావాలి.
సరే ఇది కొంత డిలే అవ్వకపోయినా స్పీకర్ ఒకవేళ ఈ 10 మంది కాంగ్రెస్లోకి వాళ్ళ మీద అనర్హత వేటు మీద నిర్ణయం తీసుకోవడానికి ఒకవేళ కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యేలంతా బై ఎలక్షన్ రాకుండా ఉండాలంటే ఆ నియోజకవర్గాల్లో 4.5 ఏళ్ళు ఆపాలి ఈ విషయాన్ని. ఆపగలుగుతారా ప్రసాదరావు గారు? ఎవరు స్పీకర్ గారు? కష్టం, అది కష్టసాధ్యమైన పని. సో అందుకే ఈలోపే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మనం గమనించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంత పార్టీ మారేటోళ్ళే అండి. బ్యాచ్ అంతా మల్లారెడ్డి ఉంటాడు అనుకుంటున్నారా? మల్లారెడ్డి ఏమైనా ఉంటాడా? కాంగ్రెస్లో చేరిన అనంతరం స్థానికంగా ఆ పార్టీ నేతలతో ఎమ్మెల్యేకు సమస్యలు ఎదురయ్యాయని తెలుస్తున్నది. గద్వాల కాంగ్రెస్ నాయకులు కొందరు కృష్ణమోహన్ రెడ్డి చేరికను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్తో సమన్వయం లోపించి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే తాజాగా బీఆర్ఎస్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. బీఆర్ఎస్ను వీడిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి సొంత గూడికి చేరుతారని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తెల్లం సమావేశం. అసెంబ్లీలో బీఆర్ఎస్ కార్యాలయంలోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం మంగళవారం వెళ్లారు. అక్కడున్న ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ తదితరులతో సమావేశమయ్యారు. దీంతో తెల్లం కూడా కాంగ్రెస్ను వీడి తిరిగి బీఆర్ఎస్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ విషయాన్ని ఆయన ఖండించారు. అసెంబ్లీ లాబీల్లో తెల్లం వెంకట్రావు ఎదుట విలేకరులు ఇదే అంశాన్ని ప్రస్తావించగా బీఆర్ఎస్లో కొందరు అల్ప సంతోషులున్నారు, నా ఫోటో తీసి పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారు. చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ మంత్రుల ఛాంబర్లలోకి వచ్చి కలుస్తున్నారు. అంత మాత్రాన వారంతా పార్టీ మారేవారేనా? నేను పార్టీ మారే ప్రసక్తే లేదు, కాంగ్రెస్తోనే నా ప్రయాణమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లాబీల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ప్రస్తావించగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లట్లేదు, అదంతా ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారం. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లోనే ఉంటారు, పాత పరిచయం కాబట్టి కలిసి ఉంటారు అని కొట్టిపడేశారట. సో నేను అనుకోవడం తెల్ల వెంకట్రావు అంత ఈజీగా వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అక్కడ పొంగులేటి మనిషి, ఆయన పొంగులేటి ఎట్లా చెప్తే ఆయన అట్లా వింటాడు. ఆయన ఇదే అంశాన్ని, ఇదే వార్తని వీళ్ళు ఏకంగా స్టేట్మెంట్గానే రాసిరుగో. ఎమ్మెల్యే యూటర్న్, తిరిగి బీఆర్ఎస్లోకి గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ను కలిసి ఘర్ వాపసీ ప్రకటన. అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు. ప్రచారాన్ని ఖండించిన తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య. సో కాల యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే. మరి వీళ్ళు లోపలికి వెళ్ళి ఉత్తగానే కలవడానికి ప్రయత్నం చేసిరా, నిజంగానే పార్టీ మారబోతున్నారా? ఏం మారినా ఉన్న క్రెడిబిలిటీ అంతా కోల్పోయారు. వీళ్ళ గురించి మాట్లాడమే దండగా.